సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా జరిగింది భగవంతుడు, ఇది మనం ఏం చేయలేము. 3:20 ప్రాంతంలో అది జరిగింది సార్. జరిగిపోయినాక ఎన్ని చెప్పినా మనము ఊరికే వేస్ట్. వాళ్ళంతా మిడ్ నైట్లో రావడము అదైతే సమంజసం అయితే కాదు సార్. 3 times నేను మధ్యలో నిలిపేశాను అంబులెన్స్. అదేవిధంగా నేను వస్తుంటే వాళ్ళు టకాని సైడ్లో ఉండేవాళ్ళు టకాని రోడ్డు మీదకి వచ్చేసారు. ఇంత మిడ్ నైట్లో నడుచుకుంటా వచ్చేది ఇది. ఈ మనుషులు టకానిగా వాళ్ళ చీరలు కూడా నల్ల చీరలు అదే విధంగానే ఉన్నాయి తప్ప వాళ్ళదేమి ఇదిగా లేవు సార్. చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి 108 వాహనము అతి పొగ మంచు కారణంగా అటువైపుగా నడిచి వెళ్తున్నటువంటి యాత్రికులపైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో 2 చనిపోయినటువంటి నేపథ్యంలోనే దాదాపు 3 అత్యవసర పరిస్థితుల్లో అదే 108 హాస్పిటల్కి తరలించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇదే 108 అంటే మదనపల్లిలో కార్డియాటిక్ పేషెంట్కి సంబంధించి కొంత సీరియస్గా ఉండడంతో మదనపల్లి నుంచి సైరన్ వేసుకుంటూ కొంత జాగ్రత్తగానే డ్రైవర్ అనేది నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే వస్తున్నటువంటి క్రమంలో చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురం వద్దకు రాగానే పొగమంచు ఎక్కువగా రావడము, అదే రకంగానే ఎదురుగా ఉండేటువంటి వ్యక్తులు అదే రకంగా వాహనాలు కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా 108 వాహనం అటుగా పొంగునూరు నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులపైకి దూసుకెళ్ళింది. ఆ ఒక్క ప్రమాదంలో ఏదైతే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెంపాలపందికి చెందినటువంటి పెద్దరెడ్డమ్మ, అదే రకంగానే సేగంవారిపల్లికి చెందినటువంటి లక్ష్మమ్మ ఇద్దరు కూడా చనిపోయారు. అయితే వారితో పాటు మరో 3 తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలోనే అక్కడున్నటువంటి 108 సిబ్బంది, డ్రైవరు అదే రకంగా స్టాఫ్ వెంటనే వాళ్ళని ఇదే 108లోనే తిరుపతి రొయాస్పత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 108 డ్రైవర్ అమర్నాథ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి, ఎందుకు జరిగింది? అంత పొగమంచు ఉన్నట్టయితే తెలుస్తోంది. ఆ ఒక్క సమయంలో వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? మీరు ముందర వెళ్ళేటువంటి వెహికల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎలా జరిగింది అంటారు సార్? నేను మదనపల్లి నుంచి తిరుపతికి 125 కిలోమీటర్స్ రావాలి సార్. పీలేరు నుంచి ఇక్కడికి వచ్చే లోపల 3 times నేను మధ్యలో నిలిపేశాను అంబులెన్స్. మా వెహికల్లో ఉన్న పేషెంట్, చెస్ట్ పెయిన్ పేషెంట్, అతను ఎందుకు డ్రైవర్ ఇన్నిసార్లు నిలుపుతున్నాడు అంటే మా ఈఎంటీ కిటికీ తీసి చూపించి ఈ పొగమంచు చాలా ఉన్నది, అసలు ఏమనే మాత్రం రోడ్డు కనపట్లేదు అంటే ఆయన కూడా కన్విన్స్ అయినాడు. ఓన్లీ ఒకే రకంగా పొమ్మనండి, నాకు కొద్దిగా నొప్పి ఉన్నది అందుకని చెప్తున్నాను, ఏమనుకోద్దండి. ఆయన రిక్వెస్ట్ చేసినాను. నేను రావడము జరుగుతున్నది సార్. అదేవిధంగా నేను వస్తుంటే వాళ్ళు టకాని సైడ్లో ఉండేవాళ్ళు టకాని రోడ్డు మీదకి వచ్చేసారు. అదేవిధంగా చూడండి, నేను రైట్కి కట్ చేసింటే లెఫ్ట్లోనే తగిలింది. ఏం సార్? అందులో ఇంకొక విషయం ఏమంటే కన్నా, నేను 18 సంవత్సరాల నుంచి ఇదే 108లో నేను వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా భక్తులు వస్తున్నారు, కాకపోతే ఎప్పుడైనా భక్తులు వచ్చేవాళ్ళు నైట్ 10, 11 వరకే వాళ్ళు నడిచేవాళ్ళు. ఇంత మిడ్ నైట్లో నడుచుకుంటూ వచ్చేది ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇదే భక్తులు మదనపల్లి నుంచి కూడా వస్తూనే ఉన్నారు, నేను చూస్తూనే వస్తున్నాను. నేను కేర్గానే నేను చేసుకుంటూనే వస్తున్నాను. ప్రమాదానికి ఒకటే కారణము, సాధారణంగా భక్తులు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి దాకా కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో ఖచ్చితంగా సేద తీరుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే అర్ధరాత్రి సమయంలో కూడా అంత మంచు సమయంలో కూడా వాళ్ళు నడుచుకుంటూ రావడము, ఎదురుగా అదే రకంగానే ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి వాహనాలకి ఖచ్చితంగా అక్కడ వెళ్ళేటువంటి భక్తులు మాత్రం కనిపించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే రకంగానే ప్రమాదం జరిగినట్టయితే అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఎన్ని గంటలకు బయలుదేరారండి అక్కడ నుంచి? నేను మదనపల్లిలో వచ్చి 11:50కి బయలుదేరాను సార్. 11:45కి బయలుదేరాను నైట్, 5వ తేదీ నైట్. మళ్ళీ ఇక్కడ వచ్చిందన్న 3:20 ప్రాంతంలో అది జరిగింది సార్. అది అందుకనే నేను వచ్చేసిన వాళ్ళు ఎవరప్ప, నేనే నా డ్రైవర్ 108 డ్రైవరు, ఈ విధంగా నాకేం కనపడట్లేదు, మీరు టకాన్ అట్లా వచ్చేసారు కాబట్టి ఎందుకు ఇప్పుడు మాటలు వద్దు, మనం ఫస్ట్ పేషెంట్ని హాస్పిటల్కి చేర్చామని. ఎంతమంది ఉన్నారు ఆ టైంలో సార్? ఒక 5-6 మంది అక్కడైతే ఉన్నారు, ముందర గుంపులుగా వెళ్తున్నారు సార్. అది సార్. అంటే ఎంతమంది వైపు వెళ్ళిపోయింది వాహనం? ఒక 5-6 మంది అయితే ఉన్నారు సార్. టకాన్ నాకెంత ఒక 10 feet కూడా లేరు సార్. అంటే కనపడడం అంటే మన లైట్లకు డిస్టెన్స్, మనుషులు కానీ వెహికల్ కానీ కనపడము, అంటే లైట్లన్నా వస్తే కానీ ఎదురు ఫోకస్ వస్తుంది కాబట్టి కొద్దిగా మనం అర్థం చేసుకోగలము. ఈ మనుషులు టకానగా వాళ్ళ చీరలు కూడా నల్ల చీరలు అదే విధంగానే ఉన్నాయి తప్ప వాళ్ళదేమి ఇదిగా లేవు సార్. సాధారణంగా వాళ్ళు రేడియం స్టిక్కర్స్ అన్ని వేసుకొని వెళ్తారు, అవేనా ఉన్నాయి? అసలు మాలలో కూడా లేరు. అయితే వాళ్ళు మామూలు అన్యూనిఫామ్లోనే ఉన్నారు సార్.
టకాని రోడ్డు ఎక్కడం వల్ల నేను ఆ టకాని చూసింది నేను రైట్కి తిప్పేశాను, ఆడికి కొద్దిగా లైట్ లెఫ్ట్లో తగలడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. లేదు సార్ వాళ్ళు నేను హాస్పిటల్ చేరేంత వరకు వాళ్ళు బతికే ఉన్నారు సార్. నేను అక్కడ కూడా డాక్టర్కి సార్ ఇది ఎమర్జెన్సీగా ఉన్నది అట్లా చూడండి సార్, నేను లోపల పేషెంట్లు ఉన్నారు ఇంకా తీసుకొని వస్తాను అని చెప్పేసి మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? సార్ వాళ్ళని మేమైతే అందరము చర్చినాము, మేము నలుగురిని అయితే ఎత్తుకొచ్చినాము, ఒకరు బలోరాలోనో వాళ్ళు వేరే వెహికల్లో వచ్చారంట. అక్కడ బాగా ఇబ్బందిలో ఉండే వాళ్ళని మేము తగటకాని వేసుకునేందును మేము అంత గమనించే పరిస్థితి లేదైతే, ఎందుకంటే మనకు లోపల పేషెంట్ చెస్ట్ పెయిన్ పేషెంట్ కూడా ఉన్నారు సార్. అది నేను అప్పట్లో వాళ్ళని తీసుకురావడం అంటే ఇంకా జరిగింది భగవంతుడు, ఇది మనం ఏం చేయలేము. కాకపోతే వాళ్ళు ఇంత మిడ్ నైట్లో రావడము, మనం ఇప్పుడు జరిగిపోయినాక ఎన్ని చెప్పినా మనము ఊరికే వేస్ట్. వాళ్ళు అంత మిడ్ నైట్లో రావడము అదైతే సమంజసం అయితే కాదు సార్. ఎందుకంటే ఎన్నో వెహికల్స్ మేము వస్తున్న 18 సంవత్సరాల నుంచి తిరుపతికి వస్తూనే ఉన్నాం సార్. మేము అట్లన్నా చూసిన రూట్ కాదా, 18 సంవత్సరాల నుంచి తోలుతున్నాం. నా ఏజ్ కూడా దీంట్లోనే 18 సంవత్సరాలు అయిపోయింది సార్. 2006లో చేరినాను సార్ నేను. ఇంతవరకు ఇప్పటి వరకు కూడా నా మీద కానీ ఎలాంటి చిన్న గీత పడిండేది కూడా ఫస్ట్ టైం సార్ ఇది. భక్తులు వస్తున్నటువంటి సందర్భంగా అంటే రాత్రిలో ప్రయాణం చేసేటువంటి క్రమంలోనే ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉంటుంది. అది కూడా మంచు కాలం కాబట్టి పొగమంచు అధికంగా ఉంటుంది. రోడ్లపై వెళ్ళే వారికి ఖచ్చితంగా ఒక రేడియం స్టిక్కర్స్ అన్న వెనకాల వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా రాత్రి సమయంలో అనేది పక్కన అయితే సేదతీరాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అదే సమయంలో నడిచి వెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 108 కావడంతోనే అక్కడ లోపల ఉన్నటువంటి పేషెంట్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతోనే డ్రైవర్ కూడా కొంత వేగంగానే వస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ముందర సైరన్ వేసుకుంటూ అదే రకంగానే లైట్స్ కూడా పెద్ద ఎత్తున వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా రోడ్డు పైనకి రావడము, ఒక్కసారిగా ఈ ఒక 108ని అదుపు తప్పి వాళ్ళని ఢీకొనడంతో ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరో ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలవడంతో రోయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 108 వాహనం మనం ఒకసారి గమనించవచ్చు, రైట్ సైడే ఎక్కువ కూడా తగిలినటువంటి పరిస్థితి. అంటే ఈ లోపల ఉన్నటువంటి పేషెంట్ని కాపాడేటువంటి క్రమంలో వస్తున్నటువంటి 108 వాహనము ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి భక్తులు ఒకసారిగా రోడ్డుపైకి రావడంతోనే ఈ 108 వాహనం వాళ్ళని ఢీకొంది. ఈ ప్రమాదంలో లెఫ్ట్ సైడ్ పూర్తిగా కూడా కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. సో వచ్చేటువంటి భక్తులు కూడా అత్యంత జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే హైవేల్లో వచ్చేటటువంటి వారికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు అయితే జరిగేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు.